రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కూడా మార్కాపురం జిల్లా ప్రకటించిన పరిస్థితుల్లో మార్కాపురం వాసులు అంటే పశ్చిమ ప్రకాశం జిల్లా వాసులు అయితే చాలా ఆనందోత్సాహాలతోటి పండుగలు చేసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి ప్రాంతాలను కలుపుతూ ఒక జిల్లాగా ఏర్పాటు చేసిన ఈ పరిస్థితుల్లో జిల్లా ఏర్పాటుపై ఇటువంటి అభ్యర్థనలు కానీ లేకపోతే ఏదైనా సూచనలు కానీ ఏమైనా ఉంటే తెలియచేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో కూడా ఒక బాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాక్స్లో ఒక నెల రోజుల వ్యవధి కాలంలో కూడా ఎవరైనా ఇటువంటి సమస్యలు ఉంటే తెలియజేస్తే ఆ సమస్యలను దృష్టిలో కూడా తీసుకుంటామని చెప్పడం. కాకపోతే ఇప్పటికే దర్శి నియోజకవర్గం కూడా మార్కాపురంలో కలిపితే బాగుండదని చెప్పేసి కొంతమంది చెప్తున్న పరిస్థితుల్లో మార్కాపురంలో దర్శిని కలపకపోవడం, కొంతమంది ఇప్పటికే కలిపిన నియోజకవర్గాలకు సంబంధించి కనిగిరి నియోజకవర్గంలో కొంత అసంతృప్తి. ఇప్పటికే ప్రకాశం జిల్లా కేంద్రంలో ఒంగోలుకి మేము అలవాటుపడి ఉన్నాము కాబట్టి మమ్మల్ని కూడా ఈ జిల్లా నుంచి తీసివేస్తే బాగుంటుందని చెప్పేసి వారైతే కొంత అభిప్రాయాలు తెలియజేసిన పరిస్థితిలో ఇది మొత్తం కూడా లిఖితపూర్వకంగా ఉంటే బాగుంటుంది, దీని మీద ఉన్నతాధికారులకు తెలియజేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ బాక్స్ ఏర్పాటు జరిగింది. అసలుకి ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా మార్కాపురం జిల్లా ఏర్పాటుపై అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా ఇక్కడ మనతో పాటు కొంతమంది జేఏసీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి జగదీష్, ముఖ్యంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఏర్పాటు తర్వాత కూడా ఇటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియచేయాలని చెప్పి బాక్స్ కూడా ఏర్పాటు చేయడం, ఏ విధంగా చూడుతుంటారు దీన్ని? వాస్తవంగా అయితే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు వాతలు పెట్టుకున్నట్టుంది. ఎందుకంటే ఈరోజు ఒకటే పునర్వ్యవస్థీకరణ ఏర్పడిన తర్వాత జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే బాగుండేది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి 20 పైగా జిల్లాలు చేశారు, వీళ్ళు 29 జిల్లాలు చేస్తున్నారు. దేనికి ఉపయోగం? అసలు జిల్లాలకు సంబంధించి పార్లమెంట్లో ఆమోదం పొందారా? ఫస్ట్ పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత జిల్లాలు వస్తాయి. ఇప్పటికీ కూడా తెలంగాణలో ఉమ్మడి జిల్లాల మీటింగ్లే పెట్టుకుంటున్నారు. ఎందుకని? వాళ్ళు జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారు, కొన్ని పార్లమెంటు కొన్ని ఆమోదించింది, కొన్ని ఆమోదించాల. ఈరోజు ఒకటే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే జిల్లా పరిషత్తులు అన్నీ ఒకటే ఉంటాయి, ఉమ్మడి ప్రకాశం జిల్లా కిందే ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లాలు ఏర్పాటు చేయడం తాత్కాలికంగా ప్రజలకు ఉపశమనం, దగ్గర మార్గం అవడం తప్ప వేరే అంశం లేదు. ఈరోజు కనిగిరి ప్రాంతం వాస్తవంగా ప్రకాశం జిల్లా 1972 మరి ఫిబ్రవరి 2న ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జిల్లా కేంద్రంగా చాలామంది కూడా అనుకూలమైన వాతావరణంలో దగ్గరగా సంబంధాలు అదే బంధుత్వాలు అన్నీ పెంచుకొని ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పిచ్చి తుగ్లకలాగా అదేది మన కందుకూరుని తీసుకెళ్ళి నెల్లూరులో కలిపాడు, పర్చూరు చీరాలను తీసుకొని వెళ్ళి బాపట్ల, సొంతనంతల పాటు 5 కిలోమీటర్ల ఒంగోలులో ఉన్న దాన్ని తీసుకొని వెళ్ళి బాపట్ల జిల్లాలో చేశారు. ఇట్లా అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఆ ఉపసంఘం ప్రకారం జిల్లాల ఏర్పాటు ఈ మార్కాపురం జిల్లాకి ఖచ్చితంగా ప్రజలు కొంతమంది హ్యాపీగానే ఉన్నారు. కొంచెం దూరం కాబట్టి గిద్దలూరు 150 కిలోమీటర్లు ఒంగోలుకు ఉంది కాబట్టి మంచిదే. కాకపోతే అక్కడ ఉన్న సదుపాయాలు అన్నీ కల్పించి జిల్లా ఏర్పాటు చేస్తే బాగుండేదని మా యొక్క. ముఖ్యంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు నేపథ్యంలో కూడా దర్శి నియోజకవర్గాన్ని కలపకపోవడం, ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే దర్శి నియోజకవర్గం కలపాలని చెప్పేసి కొంతమంది అభ్యర్థిస్తుంటే దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురంలో కలపకూడదని చెప్పేసి కొంతమంది అడ్డుపడుతున్న పరిస్థితి, అది ఒంగోలు జిల్లాలో ఉన్న వాళ్ళని చెప్పేసి. అంటే ఈ రెండింటి మధ్య తేడా ఏది వాస్తవం అనొచ్చుంటారు, ఎలా చూడొచ్చుంటారు దీన్ని? వాస్తవంగా దర్శి నియోజకవర్గం ఒంగోలుకి అలవాటు పడిపోయారు. ఒంగోలుకి వాళ్ళకి 2 రూట్లు ఉన్నాయి, గంటలో రావచ్చు. అదే మార్కాపురం వెళ్ళాలంటే కూడా కొంచెం వాళ్ళకి రూట్ మ్యాప్ కూడా లాంగ్ అవటం వల్ల ఇలాంటి అది కూడా కాకుండా వాళ్ళకి అక్కడున్న మార్కాపురంలో కలపడం వల్ల కొంచెం అభివృద్ధి నోచుకోమేమో. ప్రకాశం జిల్లాకు దగ్గరగా ఉంటే ఒంగోలుకి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్పి అక్కడున్న ఇన్ఛార్జి మరి గొడ్డుపాటి లక్ష్మి గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మంత్రివర్గ ఉపసంఘంకి. ఆ ఒక్క ఉపసంఘం ఖచ్చితంగా ఇక్కడే ఉండాలని ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పొదిలి కేంద్రంగా అయితే బాగుంటుందని ఒక ఆలోచన కూడా ఉంది. దాన్ని చేస్తే చాలామంది కూడా సంతోషపడతారు. జిల్లా మీరు చెప్పండి, ముఖ్యంగా మార్కాపురం జిల్లా అయితే ఏర్పడింది, దీన్ని ముఖ్యంగా శ్రీశైలం కలపాలి, అదేవిధంగా వెలుగొండ పూర్తి చేయాలని చెప్పేసి కొంతమంది నాయకులు కూడా కోరుకుంటున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా అంటే పూర్తి కాకుండా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండా జిల్లా ప్రకటిస్తే అంత అభివృద్ధి చెందదు, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉన్న పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందడం కోసమే మార్కాపురం జిల్లా అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? ఇప్పుడు ముఖ్యంగా శ్రీశైలాన్ని కూడా మార్కాపురం జిల్లాలో కలపడం వల్ల మార్కాపురం జిల్లా కొంతమటుకు అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఆ పశ్చిమ ప్రాంతం అంతా కూడా వెనకబడి ఉన్న ప్రాంతంగా చూస్తూ ఉంటాం మనం. ఆ ప్రాంతాన్ని జిల్లా చేయడం మంచి శుభపరిమాణమే, కానీ ప్రభుత్వం కూడా అభివృద్ధి పదంలో ముందు ప్రస్తుతానికి వాళ్ళకి ఏమైనా భవనాలు కానీ
శాశ్వత భవనాలు ఇవన్నీ నిర్మించి జిల్లా చేస్తుంటే అందరికీ ఉపయోగకరంగా ఉండేది. కానీ ఎటువంటి ఇది లేకుండా ముందుగానే జిల్లాలో ప్రకటించడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు చూసుకుంటే సరైన గవర్నమెంట్ ఆఫీసులు లేవు, వసతులు లేవు అక్కడ. దానితో పాటు ప్రైవేటు భవనాలు తీసుకున్నా కూడా సరైన ప్రైవేటు భవనాలు కూడా అందుబాటులో లేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి శ్రీశైలం కలపడం ద్వారా కొంతవరకు జిల్లానైతే అభివృద్ధి చేసుకోవచ్చు, కొన్ని నిధులని సమకూర్చుకొని. దీని మార్కాపురం జిల్లాను చేయడం అయితే ప్రస్తుతం మేము జేఎస్ తరఫున మంచి శుభపరిమాణంగానే కోరుతున్నాం. చివరిగా మీరు ఒక మాట చెప్పండి, ఇప్పుడు జిల్లా ఏర్పాటు, మార్కాపురం జిల్లా ఏర్పాటు మీద ఏదైనా అభ్యంతరాలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఉంటే తెలియచేయండి అని చెప్పేసి ఒంగోలు కలెక్టరేట్లో ఒక బాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు జేఏసీ నాయకులుగా ఎటువంటి సూచనలు వదలుచుకున్నారు ఫైనల్గా? ఈ బాక్స్ ఇక్కడ పెట్టారు, ఆ బాక్స్ సరైనది కాదు. ఎక్కడో కలెక్టర్ ఆఫీస్ మూలన చిన్న బాక్స్ పెట్టడం కాదు. అన్ని నియోజకవర్గాల్లో ఎంఆర్ఓ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంఆర్ఓలను ఒక గంట ఆ ప్రాంతాల్లో ఏదైతే ఆర్టీసీ డిపోలో లేకపోతే దర్శి ప్రాంతంలోనూ అదేవిధంగా మార్కాపురం కనిగిరి ప్రాంతాల్లో కనుక డిపోల దగ్గర ఆర్టీసీ డిపోలు మంచి జంక్షన్లో ఎంఆర్ఓతో గడిపిన ఒక కమిటీని పెడితే వాళ్ళ ప్రజల యొక్క అంటే అట్టడుగు వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయం చెప్తారు. అయితే ఈరోజు ప్రకాశం జిల్లా యూనివర్సిటీ ఉంది, దానికి నిధుల్లో ఇంత మటుకి యూనివర్సిటీ సౌకర్యం లేదు. ట్రిపుల్ అన్నారు, ఒంగోలు ట్రిపుల్ ఐటీ శాంక్షన్ చేస్తే తీసుకొని వెళ్ళి మార్కాపురంలో పెట్టారు. ఇవన్నీ కూడా చాలా గందరగోళంగా ఉంది. వాటన్నిటిని పరిష్కరించిన తర్వాత జిల్లాలో చేస్తే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి మార్కాపురం జిల్లా ఏర్పాటు అయితే చేయడం జరిగింది, కానీ కావాల్సిన మౌలిక వసతులు భౌగోళిక సమస్యలు తీర్చడంతో పాటు అక్కడ ఇప్పుడు జిల్లా ఏర్పడితే చేయవలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత జిల్లా ఏర్పాటును కానీ ప్రకటిస్తే బాగుంటుంది. ఇప్పటికైనా త్వరితగతిన పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి జిల్లా అభివృద్ధికి సహకరిస్తే మేము సహకరిస్తాం. దానికి సంబంధించిన సమస్యలు కూడా ఈరోజు ఏర్పాటు చేసిన కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫిర్యాదు బాక్స్లో కూడా మా వంతు సలహాల సూచనలు కూడా అందజేస్తామని చెప్పేసి జేఏసీ నాయకులుగా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.